అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి క్రైస్తవుడు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటున్నాడు. కాబట్టి సాతాను తంత్రాలను ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి, గుర్తించాలి. అలా గుర్తించినప్పుడే క్రీస్తు అనుగ్రహించిన కృపలో స్థిరంగా నిలబడతాడు. లేకపోతే ఆ కృపలో నుంచి బయటికి వెళ్ళిపోయి సాతాను చెరలోకి వెళ్ళిపోయి దేవునికి శత్రువుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట తెలియచేస్తా ఉన్నాడు. ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. చూడండి, ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దుష్టుడు అనగా అపవాది విశ్వాసంలో బలహీనుడిని చేస్తాడు. మొదటగా అదృశ్యమైన అగ్ని బాణములు హృదయం మీద సంధిస్తాడు. వాడు వేసే ప్రతి అగ్ని బాణం అదృశ్యంగా ఉంటుంది, హృదయం మీద సంధిస్తాడు. వెంటనే బలహీనుడుగా మార్చబడతాడు. భక్తి విషయంలో కూడా సహజంగా దుష్టుడు కాబట్టి అగ్ని బాణములన్నీ దుష్టత్వంతో నిండుకొని ఉంటాయి. వాడు వేసే ప్రతి అగ్ని బాణం దుష్టత్వంతోనే నిండుకొని ఉంటుంది. కాబట్టి హృదయము భయంకరమైన చెడ్డ ఆలోచనల వైపు, కీడు చేసే స్వభావాల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. దుష్టుని అగ్ని బాణములు కొన్ని సందర్భాల్లో బంధువుల ద్వారా వస్తాయి, కొన్ని సందర్భాల్లో స్నేహితుల ద్వారా వస్తాయి, మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల ద్వారాను, మరికొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వాముల ద్వారాను వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రక్త సంబంధుల ద్వారాను, గర్భాన పుట్టిన వారి ద్వారాను, సహోదరుల ద్వారాను రావచ్చు కూడా. చివరికి ఏ విధమైన సంబంధం లేని వారి ద్వారా కూడా, దోవన పోయే వారి ద్వారా కూడా దుష్టుడు అగ్ని బాణాలను సంధిస్తాడు. గుర్తించాలి. అందుకే దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులుగా మార్చబడాలి మనం అంటున్నాడు పౌలు. ఆ అగ్ని బాణములన్నీ కుయుక్తితో కూడినవి, కీడును కలిగించేవి, అశాంతినిచ్చేవి. గ్రహించాలి మీరందరూ కూడా. సైనికుడు యుద్ధంలో శత్రు విసురు ఆయుధాన్ని ఎదుర్కొనడానికి ఏలాగున డాలును ప్రయోగిస్తాడో అలాగునే విశ్వాసమనే డాలును హృదయంలో స్థిరపరచాలి. విశ్వాసంతో వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తే విశ్వాసమనే డాలును చేపట్టుకునేవారు మీరవుతారు. గ్రహించాలి మాటలు. తద్వారా దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు దేవుని పట్ల మీకున్న విశ్వాసంతో కూడిన మీ ప్రవర్తన, అందులో మీ ప్రార్థనా జీవితం, వాక్యానుసారమైన నడవడిక ఉంటాయని మీరు గ్రహించాలి.